జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు ప్రైమ్ న్యూస్ కార్యాలయంలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మెగా సిస్టర్ డాక్టర్ మాధవి గారిని ముందుగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ వెల్కమ్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ప్రొడ్యూసర్ ఏం రత్నం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ప్రైమ్ 9 హెల్త్ CEO పైడికొండల కిషోర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రైమ్ 9 ఎడ్యుకేషన్ చీఫ్ IRS సతీష్ గారిని, అదేవిధంగా ప్రైమ్ 9 న్యూస్ CEO PV రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా జనసేన సీనియర్ నాయకురాలు ప్రభావతి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి జనసేన పార్టీ వీర మహిళలందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా రుద్ర ఆయుర్వేదిక్ అధినేత డాక్టర్ జయరాం ప్రసాద్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. సో ఇది చాలా శుభదినంగా భావించాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు మన ప్రైమ్ న్యూస్ కార్యాలయంలో, ప్రధాన కార్యాలయంలో జరుగుతుండటం నిజంగా చాలా సంతోషించదగ్గటువంటి అంశం. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మెగా సిస్టర్ డాక్టర్ మాధవి గారికి, అదేవిధంగా స్టార్ ప్రొడ్యూసర్ ఏం రత్నం గారికి, అదేవిధంగా ప్రైమ్ 9 హెల్త్ CEO డాక్టర్ కిషోర్ గారికి, అదేవిధంగా ప్రైమ్ 9 ఎడ్యుకేషన్ చీఫ్ IRS సతీష్ గారికి, అదేవిధంగా రుద్ర ఆయుర్వేదిక్ అధినేత డాక్టర్ జయరాం ప్రసాద్ గారికి, అదేవిధంగా జనసేన నాయకురాలు ప్రభావతి గారికి, అదేవిధంగా మా ప్రైమ్ 9 న్యూస్ CEO పైడికొండల వెంకటేశ్వరరావు గారికి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రైమ్ 9 న్యూస్ ప్రేక్షకుల తరపు నుంచి, వీక్షకుల తరపు నుంచి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముందుగా జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి 2 మాటలు చెప్పవలసిందిగా ఇక్కడ ఉన్నటువంటి అతిథులందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. సో మా ప్రైమ్ 9 న్యూస్ వీక్షకుల కోసం మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి జనసేన అధినేత గురించి మరి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. ముందుగా మాధవి గారు, సో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ మాధవి గారు, మెగా సిస్టర్. సో మాధవి గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం మేడం. ప్రేక్షకులకు ముఖ్యంగా నా హృదయపూర్వక నమస్కారాలు. అంటే మా అన్నయ్య గురించి నన్ను చెప్పమంటే ఏం చెప్పమంటారా? బ్రహ్మనాయుడు గారు ముందు నన్ను అడుగుతున్నారా? ఎనీవే, హీఈస్ అ గ్రేట్ పర్సనాలిటీ, ఈజ్ అ గ్రేట్ పర్సన్. ఆయనకు చెల్లెలుగా పుట్టినందుకు ముఖ్యంగా నాకు మరీ మహదానందం. ఈ శుభదినాన ఆయనకి నా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఆయనకి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ గారికి. అండ్ నన్ను మొట్టమొదటి ఇక్కడ పిలిచినందుకు ముఖ్యంగా మీకు యాజమాన్యానికి కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చారు. అన్నయ్యకి నేను ఇలా పబ్లిక్గా విషెస్ చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఇంకెళ్దాం, వాట్ కెన్ ఐ సే అబౌట్ హిమ్? హీఈస్ రియలీ గ్రేట్ పర్సన్. ఆయన ముందు చాలా గొప్ప కార్యక్రమాలు ఒక రాజకీయ నాయకులు ఆయన చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ హీ విల్ డూ ఇట్ ఆల్సో. మేడం, 6 నెలల ముందు 6 నెలల తర్వాత పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ముఖ చిత్రం కనుక చూస్తే, సో మీరు ముందుగా ఊహించారా ఈరోజు ఆయన పోటీ చేసిన 21 స్థానాలు గెలుస్తారని? నో, ఊహించలేకపోయాను. మేబీ ఒక 90% అనుకున్నాము, 80% మ్యాక్స్ 90 అనుకున్నాము, కానీ 100% స్ట్రైక్ ఈవెన్ వీ నెవర్ ఎక్స్పెక్టెడ్. సో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు ఆయన. కుటుంబ సభ్యులు కూడా ఆ రోజున్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు దూషించారు. సో అవన్నీ కూడా ఓవర్కమ్ చేసుకొని ఈ రోజు ఆయన వైపు చూడాలంటే ఇలా చూడాల్సిన పరిస్థితిలో మెగా ఫ్యామిలీ ఉంది ఈ రోజు. మీ అభిమానం అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్టార్ ప్రొడ్యూసర్ ఏం రత్నం గారిని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. సార్, ముందుగా అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, మరి మీ కాంబినేషన్లో వస్తున్నటువంటి హరిహర వీరమల్లు ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని. ముందుగా కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రైమ్ 9 వారు
ఏర్పాటు చేసిన ఈ జన్మదిన ఫంక్షన్ని వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఆంధ్ర రాష్ట్రం ఎంతో పుణ్యం చేసుకుంది అంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ పుట్టినరోజుకి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడడం, దానికి ముఖ్య సారథిగా పవన్ కళ్యాణ్ గారు ఉండడం ఎంతో సంతోషకరమైంది. మీరే చూస్తున్నారు 3 నెలల్లో ఎంత మార్పు వచ్చిందని. ఆయన జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయాలనే ఉద్దేశంతో పార్టీ పెట్టారు. కానీ ఇప్పుడు క్రమక్రమంగా ఇప్పుడు అర్థమవుతుంది ఆయన ఎంత ప్రజాశ్రేయస్సు కోసం పాలిటిక్స్కి వచ్చారు. నేను ఎప్పుడు ఆయనతోటి 20 సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తున్నాను. ఆయన సినిమాల కంటే ముఖ్యం ప్రజా సేవ చేయాలనే ఉద్దేశం, దృఢ సంకల్పంతో వచ్చారు. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం పుణ్యం చేసుకుంది అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారికి ఆడంబరాలు, ఈ జన్మదిన ఫంక్షన్లు చేయడం పెద్ద ఇష్టం లేకపోయినా ఆయన తరఫున మేమందరం ఇక్కడికి వచ్చి ఈ వేడుకని జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అది కూడా చెప్తే మా ప్రైమ్ నేను ప్రేక్షకులు సంతోషిస్తారు. ఒక 20 రోజులు వర్క్ కళ్యాణ్ గారిది ఉంది. రేపు ఈ నెల సెప్టెంబర్ 12వ తారీఖు నుంచి ప్రారంభిస్తున్నాం. సెప్టెంబర్ అక్టోబర్లో ఫినిష్ అవుతుంది. ఫినిష్ అవ్వగానే గ్రాఫిక్స్ వర్క్స్ అవన్నీ చేసి త్వరలో ఎంత త్వరగా రిలీజ్ చేయాలి, మిగతా డేట్స్ సినిమా రిలీజులు చూసి రిలీజ్ చేస్తాం. ఎడ్యుకేషన్ చీఫ్ డాక్టర్ అయ్యార సతీష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటాను. ముందుగా ప్రైమ్ నైన్ ప్రేక్షకులు వీక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్ష తరపున అందరికీ కూడా సో ఈ విశేష తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినటువంటి ప్రైమ్ నైన్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో బేసికల్గా ఎడ్యుకేషన్ సెక్టర్కి సంబంధించిన పర్సన్ నేను. సో పవన్ కళ్యాణ్ గారిని మేము చూసే విధానం ఎలా ఉంటుందంటే, నాలాంటి వ్యక్తులు ఆయన అంటే ఒక సినిమా హీరో కింద చూడటం వేరు, ఎంతోమంది హీరోలు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు. ఈవెన్ ఒక పొలిటీషియన్ కింద చూసినప్పుడు ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, అన్నిటికంటే మంచి హ్యూమన్ బీయింగ్ ఆయన. అంటే ఆయన మంచి సెన్సిటైజ్డ్ పర్సను. ఆయన కార్యకర్తలను తయారు చేస్తున్నారు అనుకోను, నేను మనుషులను తయారు చేస్తున్నాడు. ఎందుకంటే సొసైటీలో మనుషులు లేరు ఇప్పుడు రకరకాలుగా మనుషులందరూ సెల్ఫిష్గా లేకపోతే డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఉన్నటువంటి ఇలాంటి సొసైటీలో ఇలాంటి జనరేషన్లో ఎంతోమందిని ఆలోచింపజేసే విధంగా చేస్తూ ఆయన ఉత్తేజపరుస్తూ సెన్సిటైజ్ చేస్తూ, ఒక మనిషి వేల మందికి కోట్ల మందికి ఎవరు సర్వీస్ చేయలేరు, ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా. కానీ ఆయన తయారు చేసే సైన్యం ఆయనలాగా అవ్వాలని కోరుకుంటాడు ఆయన. అంటే ఒక పవన్ కళ్యాణ్ గారు అన్న వ్యక్తి 1000 మంది 1,00,000 మంది 1,00,00,000 మంది లాంటి వ్యక్తులను తయారు చేయాలి ఆయన జీవితంలో అలాంటి ఆశయం ఉందని నాకు అనిపిస్తుంది ఆయన చూసినప్పుడు. మేబీ ఆయన ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి నార్మల్గా ఉన్నటువంటి మాలాంటి పీపుల్ అబ్జర్వ్ చేసినప్పుడు జనరల్గా తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ మాటలో ఉన్నటువంటి ఆ పదును కానీ, లేకపోతే ఆయనలో ఉన్నటువంటి ఆవేశం కానీ, లేకపోతే ఆయనలో ఉన్నటువంటి ఆలోచన విధానం కానీ, ఆయనలో ఉన్నటువంటి ఎమోషనల్గా కంట్రోలింగ్ చేసుకునే విధానం కానీ, ఇవన్నీ ఈ క్వాలిటీస్ ఒకే మనిషిలో ఉండవు జనరల్గా. అంటే ఏదైనా మనుషులకి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి ఏదన్నా, లేకపోతే మేబీ ఒక పొలిటీషియన్ అంటే పొలిటికల్గా ఆలోచిస్తాడు, ఒక మనిషి అయితే ఒక రకంగా ఆలోచిస్తాడు, ఒక మంచి మనిషి సేవా గుణం ఉన్నటువంటి వ్యక్తులు ఒక రకంగా ఆలోచిస్తారు. అన్నీ కలిపేసి ఒకే మనిషిలో ఉండడం అనేది చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ది. సో ఇది డెఫినెట్గా ఇలాంటి వ్యక్తులు మన సొసైటీకి చాలా అవసరం. ఎందుకంటే ఎప్పుడూ మనం వందల వేల సంవత్సరాల క్రితం విన్నాం, ఓకే ఇలాంటి పర్సన్స్ ఉండేవారట అని పుస్తకాల్లో మనం చదువుకునేవాళ్ళం. బట్ నిజంగా మనం ఈ జనరేషన్లో ఉండి ఇలాంటి వ్యక్తిని మనం చూడడం నిజంగా అది మనం చేసుకున్న అదృష్టం కింద కూడా భావించాలి. అలాగే ఈ యొక్క అంటే భగవంతుడి ఆశీస్సులతో నిండు నూరేళ్ళు ఈయన మంచి ఆరోగ్యంతో, అలాగే మంచి దృక్పథంతో ఈయన ఆశ ఏదైతే ముందుకి తీసుకెళ్తూ, ఎందుకంటే ఆయన ఎప్పుడు యూత్కి సంబంధించి మాట్లాడతారు. ఆయన ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, ఎంప్లాయ్మెంట్ గురించి కానీ ఎక్కువగా ఆయన మాటల్లో చూస్తే ఆల్మోస్ట్ 25-30% రైతుల గురించి, ఎడ్యుకేషన్ గురించి, విద్యార్థుల గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు ఆయన. సో ఎడ్యుకేషన్కి సంబంధించిన పర్సన్ కాబట్టి అందులో ఉన్న లోటుపాట్లు నాకు బాగా తెలుసు కాబట్టి ఎన్నో ఆస్పెక్ట్స్ ఉన్నాయి. వీటిలన్నింటిని కూడా ఒక్కొక్కటి భగవంతుడు ఆయనకు అవకాశం ఇచ్చారు. డెఫినెట్గా ఇది ఇంకా ముందుకెళ్ళి ప్రయాణమే తప్ప ఎక్కడ తగ్గే అవకాశం ఉన్న ప్రయాణం కాదు. డెఫినెట్గా ఎంతోమంది మాలాంటి వ్యక్తులనే కాదు, చాలామంది చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఆయనతో సపోర్ట్ ఉండి ఈ స్వర్ణాంధ్రప్రదేశ్తో పాటుగా ఎడ్యుకేషన్ లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ
మరింత ముందుకెళ్ళి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటూ చివరి శ్వాస వరకు ఆయనకు ప్రజలకి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అదేవిధంగా తర్వాత అతిథి ప్రైమ్9 హెల్త్ CEO డాక్టర్ పైడికొండల కిషోర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ముందుగా ప్రైమ్9 ప్రేక్షకులకి వీక్షకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఒక మీడియా పరంగా లెజెండరీ పర్సనాలిటీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం అనేటటువంటిది నా పూర్వజన్మ సుకృతం. అట్లాగే ఈ అవకాశం నాకు ఇంతవరకు నేను ఎక్కడో ఒక డాక్టర్గా చేసి ఒక చిన్న పల్లెటూరులో చదువుకుని వచ్చి ఈ మీడియా ముందు నుంచోబెట్టినటువంటి మా బ్రదర్ పివి రావు గారికి ఈ సభాముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నాలో ఉన్నటువంటి ఆ చిన్నపాటి దీన్ని నలుగురికి ఉపయోగపడాలన్నటువంటి సంకల్పంతో నన్ను ఇలా తీసుకొచ్చి ప్రైమ్9 హెల్త్ని ఇనిషియేట్ చేసి ఎన్నో కార్యక్రమాలు ఈ యొక్క ప్రివెంటివ్ మీద చేయటం అనేటువంటిది చాలా సంతోషకరం. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే ఆ లెజెండరీ పర్సనాలిటీ గురించి మాట్లాడాలంటే చాలామందికి అర్హత ఉండదు. కాకపోతే ఆ గొప్ప వ్యక్తి గురించి మాట్లాడాలి కాబట్టి ఆయన జన్మదినం రోజున నాకు తగ్గట్టుగా నేను కూడా చెప్తాను. ఆయన ఎవరైతే ఇవాళ దాదాపు 150 దేశాల్లో పేరు తెలియని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ప్రధాని మోడీ గారు. అలాంటి వ్యక్తే ఆయన్ని తుఫాన్ అని చెప్పారు. తుఫాన్ అని చెప్పారు అంటే ఆ తుఫాన్ ఇప్పుడు మనం 10 సంవత్సరాలు ఆయన స్ట్రగుల్ని చూసాం, ఒక డిప్యూటీ సీఎంగా చూసాం. బట్ ఆ తుఫాన్ తీరం చేరాలి అంటే ఆయన కేంద్రంలోనే ఉండాలి. మనం ఇవాళ ఈ సభాముఖంగా నేను చెప్పేది ఏంటంటే మనందరూ ప్రయత్నం ఏంటంటే ఆయన డిప్యూటీ సీఎంగా చేసేసాం అని రిలాక్స్ అవ్వటం కాదు. మనం ప్రతి ఒక్కళ్ళు బాధ్యత తీసుకుని ఆయన్ని కేంద్రంలో కూర్చోబెట్టాలి. కేంద్రంలో కూర్చోబెట్టాలంటే మేము పిఠాపురం తాలూకా కాదు మనం చేయాల్సింది, మనం పిఎం తాలూకా అని చెప్పాలి. రాబో కాలంలో ఎవరు మీరు అని అంటే పిఎం తాలూకా అని చెప్పాలి. ఈయన సేవల్ని మనం అందరం ఒక రాష్ట్రానికి పరిమితం చేయకూడదు. కాబట్టి మనందరం కూడా ఆయన వెనువంటి ఉండి ఆయన యొక్క ఆశయాల్ని ప్రజల మధ్యకు తీసుకెళ్ళి ఎన్నో కార్యక్రమాలను చేసి ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటే గనక ఏదో ఒక రోజు మనం ఆ స్థాయి గల వ్యక్తి కాబట్టే మనం అక్కడ చూడాలని కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే సతీష్ గారు చెప్పినట్టు ఆయనకి 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యం భగవంతుడు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. నెక్స్ట్ రుద్ర ఆయుర్వేదిక్ అధినేత డాక్టర్ జయరాం ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. నమస్తే అండి. ఈరోజు నేను కరుడుగట్టిన జన సైనికుడిని. నేను 10 సంవత్సరాల మట్టి ఆయన వెనక నీడలాగా నేను అనేక రకాలుగా నా ప్రయత్నం చేస్తున్నాను. నా కళ నిజమైంది, మన కళ నిజమైంది. ఆంధ్రప్రదేశ్కి ఒక దిశను మారుస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఈరోజు వన మహోత్సవ కార్యక్రమం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క చెట్టు నాటుతున్నారు. ఆ చెట్టే వృక్షాలు, ఆ చెట్టే ఫలాలు. దాని ద్వారా మనకి జాతికి, మన పిల్లలకి భవిష్యత్తుని నిర్ణయిస్తున్నారు. ఆయన అనేక అవకాశాలున్న ఆయన మంత్రి పదవి, గ్రామీణ మంత్రి పదవి, పంచాయతీరాజ్ మంత్రి పదవి, ఇవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నారంటే మనందరికీ దిశ నిర్దేశిస్తున్నారు. కాబట్టి మనందరం ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకుపోతూ ఆయన్ని ఇంకా ఉన్నత స్థానంలో నించోబెట్టడం ద్వారా మనం అందరం, మన ప్రజలు, మన పిల్లలు భవిష్యత్తు ఉన్నత స్థానాలకు చేరుతుంది. కాబట్టి మనం అందరికీ ఆయనకి గత సంవత్సరం ప్రైమ్9 ఆధ్వర్యంలో ఇక్కడ కేక్ కట్ చేసుకుంటూ మనం గొప్ప గొప్ప మాటలు మాట్లాడాం. అవన్నీ ఈరోజు నిజమైనవి. చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రైమ్9 అది యాజమాన్యానికి మా సహోదరి గారు ఈరోజు ఇచ్చేశారు ఇక్కడికి. చాలా సంతోషం. ఎందుకంటే ఇదంతా మగా బ్లడ్ కాదు, మనందరం ఒక సమిష్టిగా కృషి చేసాం. కాబట్టి ఇక్కడితో మనం తీసుకెళ్ళొద్దు. ఎందుకంటే బయట విషయాలు చాలా విపరీతంగా ఉన్నాయి. మనం మంచి చేయాలంటే చాలా సహకారం కావాలి. ప్రతి వ్యక్తి జన సైనికుడు ఆయనకి అండగా ఉండి ఆయన కాపాడుకుంటూ మన లక్ష్యాన్ని, ఆయన లక్ష్యాన్ని మన ఆశయంగా భావించి మనం ముందు తీసుకుపోయినప్పుడు భారతదేశంలో ఒక చుక్కానిలాగా అందరికీ ఆదర్శంగా ఉంటుంది. భారతదేశం అనేది కర్మభూమి. దీంట్లో అనేక రకాలుగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వనాలు, చెట్లు నాటుతున్నారు, భూమిని రక్షిస్తున్నారు, అలాగే నీటిని రక్షిస్తున్నాం.
ఈ విధంగా ఆయన భూమి నుంచి మొదలుపెట్టాడు వ్యవసాయం. మనందరం రైతులను కాపాడుకుందాం. జనసేనాని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి అష్టైశ్వర్యాలతో పాటు ఆయుష్ 100 సంవత్సరాలు ఉండాలని మనందరికీ ఆయన చుక్కానిలాగా మనందరిని ముందుకు తీసుకుపోయి భారతదేశంలో గొప్ప వ్యక్తి ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకునే విధంగా మనం గర్వించే విధంగా ఆయన నడకలు నడుస్తున్నారు. కాబట్టి ఆయన పాదాల కింద మనం పువ్వుల్లాగా ఉండి ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనమే ముందుకు తీసుకుపోవాలి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, జన సైనికులకు, వీర మహిళలకు, ఇక్కడ చాలామంది వీర మహిళలు ఉన్నారు, వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తీసుకుంటూ మన అందరం మళ్ళీ వచ్చే సంవత్సరంలో ఇంకా గొప్ప గొప్ప పవన్ కళ్యాణ్ గారి విజయాలని మనం వర్ణించుకుంటూ మనం ముందుకు పోదామని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ప్రైమ్ నైన్ న్యూస్ CEO పైడికొండల వెంకటేశ్వరరావు గారిని కూడా జనసేన అధినేతను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం. ముందుగా ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. అలాగే మా చీఫ్ గెస్ట్ మాధవి గారికి, మెగా కుటుంబం నుంచి వచ్చిన మాధవి గారికి నమస్కారం అండి. అలాగే ఏం రత్నం గారికి, సతీష్ గారికి, అలాగే మా సోదరుడికి జయరాం ప్రసాద్ గారికి, అందరికీ వచ్చిన వీర మహిళలందరికీ పేరు పేరున నమస్కారం అండి. ముందుగా చెప్పాలంటే మనకి మొన్న ఆగస్ట్ నెలలో మన చిరంజీవి గారి బర్త్డే జరిగింది. నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 2 అంటే ఇదే రోజు పవన్ కళ్యాణ్ బర్త్డే చేసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అంటే మనం ఒక్కడే చేసుకోవడం కదా, ఆయన ఇప్పుడు చేసుకోలేదు, మనం అందరం చేస్తున్నాం. అలాగే మొత్తం ప్రపంచ దేశాల్లో తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అదే పండగ రోజుగా ఈరోజు పరిగణిస్తున్నారు. అదే వాళ్ళు చేసేది ఏంటంటే పూజలు చేయడం కాకుండా బ్లడ్ క్యాంప్, అన్నదానాలు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు ఎన్నో ఇలాగే కొనసాగాలని మా ప్రైమ్ మినిస్టర్ సిబ్బంది తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. ఇలాగే నుండి నూరేళ్లు వర్ధిల్లాలని మనసా వాచా కోరుకుంటున్నాను సార్. ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీమతి మాధవి గారికి, ప్రైమ్ నైన్ యాజమాన్యం వారికి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముందుగా ఇంత మంచి రత్నాలు లాంటి బిడ్డల్ని ఇచ్చిన అమ్మకి మనందరం కూడా అంజనాదేవి గారికి పాదాభివందనం చేస్తూ, ఇలాంటి పండుగలు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ స్థాయికి వచ్చారంటే ఆ వెనుక ఎంత కృషి ఉందో మేమందరం చాలా దగ్గరగా చూసిన వాళ్ళం అందరం. ఒక్కటి కాదు, రెండు కాదు, ఎంతమంది ఎంత దాడి చేశారు ఫైనాన్షియల్గా, తర్వాత మానసికంగా, ఫ్యామిలీ పరంగా. ఒక్క రకంగా కాదు, ఎన్ని రకాలు వేధించాలి, అన్ని రకాలు వేధించినా కూడా ఎక్కడ వెనుతిరిగి చూడకుండా ధైర్యంగా ప్రతి అడుగు ముందుకేసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే నిజంగా మా అందరికీ కూడా ఆయన వెనుకున్నందుకు చాలా గర్వపడుతున్నాం. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సృష్టిస్తానన్నారు. అది ఈరోజు ఒక రకంగా కాదు, వరల్డ్ వైడ్ సృష్టించారు. అది మామూలు చరిష్మా కాదు ఇది. ఇలాంటి నాయకుడు నిజంగా మన ఆంధ్రదేశానికి రావడమే కాదు, నేను మొన్న బెంగళూరు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఎంత ఉందంటే నేను నిజంగా చాలా షాక్ అయినా. ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ గారు కదా, అక్కడ అమ్మో అంత మంచి వ్యక్తి వచ్చారని. అసలు ఎంతమంది అభిమానులు అంటే చెప్పలేం. ఆయనకి అభిమానం ఒక స్టేట్కే పరిమితం కాదు, ప్రతి ఒక్క చోట కూడా ఆయన గురించి ఎంతమంది అభిమానులు ఉన్నారంటే నిజంగా చరిత్రలో పుటాల్లో ఆయన నిలబడతారు. అలాంటి వ్యక్తి వెనకాల మేమందరం కూడా ఇంత కష్టపడి నడుస్తున్నామంటే మేమందరం కూడా చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మాధవ్ గారు అన్నయ్య అని పిలుచుకుంటారు, మేమంతా ఎంతో ప్రేమగా తమ్ముడు అని పిలుచుకుంటా ఆయన వెనక నడుస్తున్నాం మేము. అలాంటి వ్యక్తికి ఈరోజు ఇక్కడ మనం ఒక్కటే కాదు, ప్రతి వాడలా కూడా డిప్యూటీ సీఎం గారి జన్మదిన పండుగ అయితే ఎక్కడికక్కడ జరుగుతుంది, ప్రతి పల్లెటూరులోనే జరుగుతుంది. ఇంత అదృష్టం అనేది నిజంగా ఎవరికి దక్కదు. అలాంటి అదృష్టం దక్కిన మా పవన్ కళ్యాణ్ గారికి, మా నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు మా అందరి తరపున కూడా తెలియజేసుకుంటూ, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. హాయ్ అండి, నా పేరు కీర్తి, నేను హైకోర్ట్ అండ్ సివిల్ కోర్ట్స్ అడ్వకేట్ని. జానీ మూవీ అంటే పిచ్చి నాకు. అయితే ఆయన గురించి కొంచెం తెల్లవారుజామున 4:30కి లెగిసి రాశానండి. పవనిజం, ఫస్ట్ పవనిజం అంటే మానవ కులం,
పవనిజం అంటే మానవ కులం. గౌరవం అనేది కులం చూసి, పదవి చూసి, స్థితిని చూసి, మతం చూసి, డబ్బు చూసి, కీర్తి ప్రతిష్టలు చూసి, నటన చూసి వచ్చేది కాదు. మానవత్వం, మంచితనం, ధైర్యం, నిజాయితీ, నమ్మకం, జాలి, దయ, మనిషితత్వం, జీవతత్వం, సృష్టితత్వం తెలుసుకుని దైవమో విధినో ప్రకృతినో అసలేంటో తెలియని కంటికి కనబడని కర్మని తట్టుకుని తెలుసుకుని అందరికీ తెలియచెప్పి నేనైనా నా శత్రువు అయినా నా స్నేహితులైనా ఇంకెవరైనా తెలుసుకునేలా చేయాలని తప్పించి మార్పుని చూశాక క్షమించి హక్కున చేర్చుకుని వాళ్ళకి అసలైన మనశ్శాంతి సంతోషం అంటే ఏమిటో తెలియజేసి అందరి గుండెల్ని గెలుచుకోవడమే అసలైన గౌరవం. ఇదంతా సామ దాన భేద దండోపాయాలతో మాత్రమే సాధ్యము నేస్తమా. ఇక నుండి మనందరం మంచి సంస్కారంతో ఉండడానికి మారడానికి ప్రయత్నిద్దాం. జై పవన్ కళ్యాణ్, జై జనసేన. సీఎంలు ఒక్క నిమిషం ఇక్కడే ఉంది. సీఎంలు, పిఎంలు, అతిరథ మహారథులు, యోగులు, ఋషులు సైతం పాఠాలని గుణపాఠాలని నేర్పిస్తూ ఆఖరికి ఆ దైవానికి సైతం ఆలోచన చేసి విధిని తిరగరాసేలా చేసి అందరినీ మానవత్వం అనే పదంలో మార్చుతున్న ఓ మనిషి మహర్షి. నీలాంటి జనాలు ఆ జనసేనలో తొంగి చూసి ఎందరో మరెందరో వేలాది సైన్యాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్న మానవ, నీకు పాదాభివందనం. నీ ఈ మార్పు ఈ రోజుతో మా మార్పుకి వ్యక్తిత్వానికి మొదలు. ఈ మార్పు వయసుతో సంబంధం లేదు. కదలి రండి స్నేహితులారా. మొండి ఘటాల్ని, స్వార్థపరుల్ని, మూగబోయిన గొంతుల్ని, మూర్ఖుల్ని, మాలాంటి మరెందరో మార్పు కోరుకుంటున్న మా గుండెల్ని కదిలించిన మిత్రమా, పవనమా, మిమ్మల్ని ఎవరు ఆపేది? ఇట్లు గంగా కీర్తి, పిఠాపురం పవన్ కళ్యాణ్ తాలూకు. అపార్థం చేసుకుని తిరిగి మారుతున్న జన సైనికులకు అంకితం. వెన్నంటి ఉన్న ఎందరో జన సైనికులకు అంకితం. బయటకు రాని ఇప్పటి వరకు మిమ్మల్ని స్వయంగా చూడని మీ చిన్న అభిమానురాలు కీర్తి.